6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 నెలల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొప్పుల ఈశ్వర్ సుల్తానాబాద్, ఎలిగేడు మండల కేంద్రాల్లో ప్రచారం నిర్వహించారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. తనను గెలిపిస్తే సింగరేణి అభివృద్ధికి కృషి చేస్తానని ఈశ్వర్ అన్నారు. మనం అడిగేందుకు సిద్ధంగా ఉన్నామా లేవనేది ప్రశ్న. ప్రజల దగ్గరికి ఏ ఊరు లాభం పోయి కారు గుర్తు ఓటేయమంటే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ పరిస్థితులలో ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామంలో మా మండల నాయకులందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. దయచేసి ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉండదు. ఈ 4 రోజుల సమయాన్ని మరి మీరు పార్టీ కోసం వెచ్చించినట్టయితే, మనసు పెట్టి పనిచేసినట్టయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. మనం ఓటు వేయించుకోవడానికి మనం ముందడుగు వేస్తే మీతో కలిసి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. యువకులు సిద్ధంగా ఉన్నారు. పాలనలో మోసం చేశారు. ఏది నిరుద్యోగ వృత్తి, ఏది నోటిఫికేషన్, ఏది మన బిఎస్సీ, ఏది పాలనలో మోసం చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగుల మనసులో ఉన్నాయి, మమ్మల్ని కూడా మోసం చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇస్తామన్నారు. 15వ తారీఖు 20 తారీఖు దాటినా జీతాలు అయితే దిక్కు లేదు. కాబట్టి ఏ ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా చేయలేదు. పరిపాలనలో ఘోరంగా పెరిగినటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిని మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం ఇంత తక్కువ సమయంలో. ఇది కొనసాగుతారా? ముందరికి కొనసాగుతుందనే నమ్మకం కూడా లేదు. 3-4 గ్రూపులు ఎవరి కాలు గుర్తున్న పిల్లలు మన అదృష్టం మంచి ప్రజలను ఆశీర్వదిస్తే